తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను ఒక గొప్ప నటుడితో ఉన్నాను అనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయటంలో తనకు ఎవరు రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏ మాత్రం మారలేదు. హీఈస్ నన్ అదర్ దాన్ గ్రేట్ యాక్టర్ సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి. సో వస్తూ ఉంటే యూట్యూబ్ లో ఒక్కసారిగా యూట్యూబ్ లో సరదాగా మీ మంచి మంచి నవ్వించిన కామెడీ బిట్స్ అన్ని చూసుకుంటూ వచ్చాను సార్. నవ్వుకోలేక చచ్చిపోతున్నాం ఇప్పటికి కూడా. అంత బాగా నవ్వించారు తెలుగు ప్రేక్షకుల్ని. కొన్ని వందల సినిమాలు, దాదాపు 40 సంవత్సరాల జర్నీ. ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? సుధాకర్ అనే ఒక వ్యక్తి ఒక చిన్న ఊర్లో పుట్టి చెన్నై వెళ్ళి కష్టపడి మళ్ళీ అక్కడ ఒక స్టార్ గా ఎదిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక స్టార్ గా ఎదిగి ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది సార్? మీరు ఇంటర్వ్యూస్ చాలా తక్కువ కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకోవాలి అందరం. సంతోషంగా ఉంటుంది. ఫస్ట్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 1 year కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ నన్ను హోటల్లో చూసా భారతీరాజా గారు, డైరెక్టర్ భారతీరాజా. చూసి నన్ను సినిమాలో యాక్ట్ చేస్తా అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అంటే యాక్ట్ చేస్తానంటే కెలకి పౌర్ణమి ఫస్ట్ భారతీరాజా నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. సూపర్ డూపర్ హిట్. అది 1 year ఆడింది. తరచుగా తెలుగులోకి వచ్చాను. తెలుగు కామెడీ వీళ్ళను అన్ని రకాల క్యారెక్టర్ చేస్తూ ప్రేక్షకులు ఆదరించినంతగా చేస్తానే ఉన్నాను నేను. ఇప్పుడు కొంచెం రెస్ట్గా ఉంటున్నాను, హెల్త్ బాగాలేదు కాబట్టి. ఇక నా తరఫున నా కొడుకు బెన్నిక్ మైక్ పేన్ నన్ను ఎలా ఆదరించారో ఇండస్ట్రీ మళ్ళీ మా అబ్బాయి బెన్నీని కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. బట్ తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు కదా ఆ టైంలో, వరుస సూపర్ డూపర్ హిట్స్ తో. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న స్టార్ హీరోలు కూడా అరే ఒక తెలుగు హీరో మనల్ని షేక్ చేస్తున్నారా అన్న స్థాయికి తీసుకొచ్చారు కదా. మ్యాగజైన్స్ లో ఎక్కడ చూసుకున్నా మీ గురించే, పెద్ద పెద్ద కవర్ పేజెస్ లో మీరే. ప్రౌడ్ గా అనిపించిందా నాన్నకు కానీ, అమ్మకి కానీ, అన్నకు కానీ? అవును, వచ్చింది. ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు? నంద్యాల 2 సార్లు వచ్చింది నాకు. ఓకే. స్నేహితుల పిక్చర్ ఒకసారి, పెద్దరికం ఒకసారి అవార్డు వచ్చింది. తమిళ్లో దగ్గర 30-25 పిక్చర్స్ యాక్ట్ చేశాను తమిళ హీరోగా. తర్వాత తెలుగు ఎంటర్ అయ్యాను. అంటే రీజన్ ఏముందా సార్? అంత పీక్ లో ఉన్నారు కదా తమిళ్లో, ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఉందా? అంటే ఆఫర్స్ లేకపోతే మీరే కావాలి నా తెలుగు ఇండస్ట్రీలో కూడా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో మీరు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు? అంతే, అందుకు నేనే షిఫ్ట్ అయ్యాను. కాకపోతే తమిళ్లో హీరోగా ఉన్నాను, తెలుగు వచ్చిన కామెడీ విలన్ కమెడియన్గా స్థిరపడ్డాను. బట్ చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు అక్కడ తమిళ్లో. అడిగేవారు కానీ నాకు మరి పార్టీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకు నేను జాయిన్ అవ్వనని చెప్పేవాడిని, సపరేట్గా ఉండేవాడిని. ఓకే. సో కమ్యూనిస్ట్ నినాదం ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా, ఆ భావజాలం ఎక్కువ ఇంట్లో కూడా ఏం లేదు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అంతే? ఇంట్రెస్ట్ లేదు. జాయిన్ అవ్వమని అడిగారు, కాకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. పైగా నేను కమ్యూనిస్ట్ తప్పితే పార్టీకి సంబంధం లేదు నాకు అని చెప్పాను.